స్త్రీలకు ధర్మశాస్త్రం చెప్పిన ముఖ్యమైన విషయాలు. సుమంగళి స్త్రీలు పాపిట కుంకుమ లేకుండా ఎప్పుడూ ఉండకూడదు. 2 చేతులతోటి తల గీరుకోకూడదు. అయిన దానికి కాని దానికి ఎప్పుడు కంట నీరు పెట్టుకోకూడదు. ఇది దారిద్ర్యాన్ని తెచ్చిపెడుతుంది. ఒక ఆకులో వడ్డించిన దానిని తీసి మరొక ఆకులో వడ్డించకూడదు. ఇంటికి వచ్చిన సుమంగళి స్త్రీలకు పసుపు, కుంకుమ, తాంబూలాదులు విధిగా ఇచ్చి సత్కరించి పంపించాలి. గర్భిణీ స్త్రీలు టెంకాయ పగలకొట్టకూడదు. టెంకాయ కొట్టే స్థలంలో కూడా ఉండకూడదు. గర్భిణి నిమ్మకాయను కోసి దీపాన్ని వెలిగించకూడదు. గర్భిణీ స్త్రీలు గుమ్మడికాయ కొట్టకూడదు. సూర్యోదయం పూర్వమే ఇంటి ముందు కల్లాపు చల్లి ముగ్గు వేయటం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇంటిలో ఈ పని చేయడానికి మనిషి ఉన్నా కూడా ఇంటి యజమానురాలు చేయటం వల్ల లక్ష్మీదేవి లోగిలిలోకి రావడానికి సహాయపడుతుంది. చేతితోటి ఎప్పుడు అన్నము, ఉప్పు, కూరలు వడ్డించకూడదు. ఎవరిని కూడా పెరుగు తోడుకు ఇమ్మని అడగకూడదు. ఏ వస్తువు అయినా ఇంట్లో లేకపోతే లేదు అనకూడదు. తీసుకొని రావాలి లేదా నిండుకుంది అనాలి. నాస్తి నాస్తి అంటే మనకు అన్ని నాస్తిగానే అవమని అశ్విని దేవతలు మరియు తదాస్తు దేవతలు పలుకుతారు. స్త్రీలు పై ధర్మసూత్రాలు పాటిస్తే వారి ఇంట లక్ష్మీదేవి కొలువై ఉండి ఆ ఇంట సిరి సంపదలకు, ఆయురారోగ్యాలకు లోటు ఉండదు.